వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అటువంటి వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని డీఎస్పీ రమేష్ హెచ్చరించారు. ఇటీవల సుల్తానాబాద్ సుందరయ్య కాలనీలో జరిగిన దాడి ఘటనకు సంబంధించిన ముద్దాయిలను పట్టణ 3 టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ ఘటనకు సంబంధించి 6 ముద్దాయిలను అరెస్ట్ చేయగా వారిలో 2 రౌడీ షీటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరు 2 యాక్టివ్ రౌడీ షీటర్ అని గత ఎన్నికల్లో వీరిని బైండ్ ఓవర్ చేసినట్లు వెల్లడించారు. రౌడీయిజానికి తావు లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమేష్ బాబు హెచ్చరించారు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించడం జరుగుతుందని తెలిపారు. రౌడీ షీటర్లు పదే అల్లర్లకు పాల్పడితే పీడీ యాక్ట్ అమలు చేస్తామని డీఎస్పీ రమేష్ హెచ్చరించారు. జీవన విధానం మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. సమావేశంలో సిఐ రమేష్ బాబు, ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఒక 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 175/2024 ఆ క్రైమ్లో పాత చట్టం ప్రకారం 307 ఐపీసీ మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ 6 ముద్దాయిల్లో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు. ఆ 2 రౌడీ షీటర్స్ కూడా టి విజయబాబు ఎలియాస్ అప్పు, ఇతని మీద 12 కేసెస్లో ఇతను ముద్దాయి. అలాగే శెట్టి నాని అని ఇతని మీద 9 కేసెస్ ఉన్నాయండి. వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్ రౌడీ షీటర్స్. గతంలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా వీళ్ళ మీద బైండ్ ఓవర్ చేశాము. అయినా కూడా వీళ్ళ యొక్క ఆగటం లేదు. దాని మీద స్థానిక సిఐ రమేష్ బాబు గారు వీళ్ళ మీద ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వగానే ఇమీడియట్గా పార్టీస్ని ఫామ్ చేసి వీళ్ళ 6 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అయితే మా గౌరవ ఎస్పీ గారు, నూతనంగా వచ్చిన ఎస్పీ గారు సతీష్ సార్, తర్వాత మా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా చీఫ్ మా డీజీ గారు ద్వారకా తిరుమల గారు ఆదేశం ప్రకారం ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. ప్రజలంతా కూడా పీస్ఫుల్గా వాళ్ళ యొక్క జీవనం సాగించాలి. అయితే ఈ కంప్యూటర్ యుగంలో రౌడీజానికి తావు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడో శాస్త్రీయంగా డెవలప్ అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అప్పటి రోజుల్లో ఏదో ఒక రౌడీ అని చెప్పేసి ఎక్స్ట్రాషన్ చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, వాడిని కొడతాం, వీడిని కొడతాం, జేబులో డబ్బులు లాక్కుంటాం, ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి ఆ సమాజం పోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోమని అధికారులు ఆదేశం ఇస్తాం జరిగింది. దాంట్లో ప్రక్రియగా అందరూ కూడా మరి నా సబ్ డివిజన్లో 336 మంది రౌడీ షీటర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కదలికి కూడా ఎప్పటికప్పుడు అందరు ఇన్స్పెక్టర్స్ కూడా తెనాలి 1 టౌన్ కానీ, 2 టౌన్ కానీ, 3 టౌన్ కానీ, తెనాలి రూరల్ ఎస్ఐ కానీ, కొల్లిపర కానీ, తెనాలి రూరల్ ఎస్ఐ కానీ, అలాగే చేబ్రోలు, పొన్నూరు టౌన్ ఎస్ఐ వీళ్ళంతా కూడా ప్రతి శనివారం కానీ, సండే కానీ వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ చేసి సత్ప్రవర్తనతో ఉండమని చెప్పి వాళ్ళకి చెప్తాను జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్లు ఫ్రీక్వెంట్గా కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ అంటే మీ అంతా తెలుసు. దాని మీ ప్రపోజల్స్ స్థానిక ఇన్స్పెక్టర్ గారు పంపిస్తారు. ఇతను ఇన్ని కేసుల్లో లాస్ట్ 3 ఇయర్స్లో ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. రీసెంట్గా కూడా కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఇతని యొక్క ఇది సమాజానికి హానికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇతన్ని పీడీ యాక్ట్ కింద ఇతను డిటైన్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తారు. ఈయన ఆ రిక్వెస్ట్ నాకు వస్తే నేను ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద వాళ్ళు డిటైన్ చేస్తారు. ఆ ప్రక్రియను ప్రారంభించామండి. గతంలో కూడా ప్రారంభించాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి 2 రౌడీ షీటర్లకు కూడా పీడీ యాక్ట్ని ప్రపోజల్కి ఆల్రెడీ స్థానిక సిఐ రమేష్ బాబు గారు పంపిస్తాం జరిగింది. దాని మీద మా గౌరవ ఎస్పీ గారికి కూడా మేము పంపిస్తాం. త్వరలో కూడా పీడీ యాక్ట్ వీళ్ళు దాని యొక్క మెరిట్స్ మీద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వ ప్రజలకు ఆప్తమిత్రులు, దేశానికి మణిహారం, యువతకు ఆదర్శనీయం, శాస్త్రవేత్తలకు గురువును మించిన శిష్యుడు, దేశానికి ఉత్తమ శ్రేణి మిస్సైల్ అందించిన వ్యక్తి, మానవ శక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. అటువంటి మహనీయుని ఆశయ సాధనకు నేటి పాలకులు కృషి చేయాలని అడప సంపత్ రాయుడు కోరారు. భారత ప్రజల నుంచి
9 సంవత్సరాల క్రితం తుది శ్వాస విడిచిన మహోన్నతమైన రాజకీయ దురంధరుడు అని అనడానికి వీల్లేదు, ఆధ్యాత్మిక వ్యక్తి అనడానికి వీల్లేదు, సంఘ సంస్కర్త అనడానికి వీల్లేదు. ఇవన్నీ కలబోసిన మహోన్నతమైన శిఖరం అనొచ్చు. అటువంటి అబ్దుల్ కలాం గారు ఈ రోజునకి 9 సంవత్సరాల క్రితం మన నుంచి దూరం అయిపోయారు. కానీ వారి ఆశయాలు, ఆలోచనలు అందరి హృదయాల్లో కూడా పదిలమైపోయి ఉన్నాయి. ఆయన భారత రాష్ట్రపతిగా కాదు, భారత ప్రజల హృదయ రాష్ట్రపతిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయనకున్న డాక్టరేట్లు భారతదేశంలో కాదు, ప్రపంచంలో కాదు ఏ వ్యక్తికి లేవు. 40 డాక్టరేట్లు ఉన్నా కూడా నలుగురి కోసమే పనిచేసిన అత్యున్నతమైన మనసున్న మనిషి. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో ఈ రోజున అందరూ నడవాలని, అలాంటి వ్యక్తి ఆలోచనలకి పునాదులకి వేసిన ఆయన గురువుగారైన విక్రమ్ సారాభాయ్ గారిని మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషదాయకం. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అనంతాచార్యులు, నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, బొమ్మదేవర కనకదుర్గ, అన్నవరపు వేణు, దద్దుకూరి హనుమంతరావు, జైన్, సాయికృష్ణ, వీరయ్య, పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి దారా సాయి గుప్తా పార్టీ నేతలు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓలో పనిచేశాడు. ఆయన అత్యంత పేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని పైకి వచ్చి ఒక శాస్త్రజ్ఞుడిగా రూపొందాడు. ముఖ్యంగా ఆయన డిఆర్డిఓలో పనిచేశాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఆయన సైంటిస్ట్గా పనిచేయటం జరిగింది. అప్పుడు అనేకమైనటువంటి నూతన ఆవిష్కరణలు చేయటం జరిగింది ఆయన ద్వారా సైంటిస్టులు. అలాగే ఇస్రోలో పనిచేశాడు. ఇస్రోలో కూడా అనేక ఘనకార్యాలు సాధించడం జరిగింది. ఆయన ప్రతిభా వ్యుత్పత్తుల్ని గమనించినటువంటి, గుర్తించినటువంటి అనేక మంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. వారి యొక్క ప్రతిభా ఉత్పత్తుల్ని, కలాం గారి యొక్క ప్రతిభని గుర్తించి ఆయన్ని రాష్ట్రపతిగా ఎంచుకోవటం అనేటువంటిది గొప్పదైనటువంటి విషయం. ఆ ఎంపికని అన్ని పార్టీలు కూడా సమర్థించి ఆయన్ని ఏకగ్రీవంగా భారత 11వ రాష్ట్రపతిగా ఎన్నిక చేయటం జరిగింది. ఆయన రాష్ట్రపతిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతదేశానికి అనేక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాలని అందించారు. పట్టణ గంగానమ్మపేటలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాళేశ్వరం మీరావళి గంగానమ్మ మిత్ర మండలి, అబ్దుల్ కలాం సేవా సమితి, గార్మి జెండా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాళీధన్నాసీం, వివిధ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. విద్యాదాత, మాజీ రాష్ట్రపతి వారి యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలిలో వారి యొక్క మిత్ర బృందం ఘనంగా వర్ధంతి వేడుకల్ని జరుపుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరి మేము ఇక్కడికి రావటం జరిగింది. అబ్దుల్ కలాం గారి గురించి దేశ చరిత్రలోనే తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ప్రముఖ విద్యావేత్తగా పేరు ప్రఖ్యాతులు గడించి ఎందరికో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా విద్యను అభ్యసించే విధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలని ఆయన యొక్క సంకల్పం. ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా ఆలోచించి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినందుకు 5 సంవత్సరాల్లో కూడా ఆయన రాష్ట్రపతి కాలంలో దేశ విదేశాల్లో కూడా ఇండియా చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి. సమాజంలో కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు, అన్ని వర్గాలు కూడా సమతుల్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ మహనీయుడు ఈ రోజు వరకు కూడా జరగని
శివాజీ చౌక్లోని కాళీమాత అమ్మవారికి ఆషాఢ మాసం సారే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూలు, పండ్లు, స్వీట్లు సమర్పించి పూజలు చేశారు. కొందరు మహిళలు బోనాలు అందుకున్నారు. కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్, సభ్యులు పాల్గొన్నారు. ఈనాడు కాళీమాత దేవస్థానం దగ్గరికి బోనాలు సమర్పించడానికి వచ్చిన మహిళలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బోనాలు అసలు ఈ బోనం అనేది తెలంగాణ సంస్కృతి, కానీ ఇది ఆంధ్రాలో కూడా తీసుకురావడంలో వీళ్ళందరూ కూడా తీసుకురావడానికే వీళ్ళందరూ కూడా బోనాలు ఇక్కడ సమర్పించడానికి మా ఆలయ కమిటీ తరఫున అందరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము శ్రీ లక్ష్మీ నీలంపాటమ్మ వారి పూజలు అవి చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఏ గుడికైనా వెళ్ళి బోనాలు అవన్నీ తీస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఈ కాళికా అమ్మవారి దగ్గర ఈ బోనాల కార్యక్రమం ఇవన్నీ జరిపించాలని అమ్మవారి కల్లో కనిపించి చెప్పారు. అందుకని మేము ఇక్కడికి వచ్చి ఈ బోనాల కార్యక్రమం అమ్మవారికి సారా ముత్తైదులు పసుపు కుంకాలు తీసుకొచ్చి అమ్మవారికి అన్నీ సమర్పించాలని అమ్మవారిని 2-3 రోజుల నుంచి చాలా ప్రయత్నం చేసి కమిటీ సభ్యులు అందరికీ నేను దీని గురించి తెలియపరిచి ఈరోజు ఇంత కార్యక్రమం జరుపుతున్నానంటే ఆ పరమేశ్వరి దయానే అనుకుంటున్నాను. అలాగే నా కోరిక మేరకు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ సమయాన్ని నాకు కేటాయించినందుకు కమిటీ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరమే కాదు, పరమేశ్వరి దయతో ప్రతి సంవత్సరం ఇదే సమయం ఆషాఢ మాసం వచ్చేసరికి ఇలాగే సారే అమ్మవారికి బోనాలు అవన్నీ సమర్పించాలని ఇప్పుడు నేను గట్టిగా మొక్కుకుంటున్నాను. గత శనివారం రాత్రి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జట్టి హారిక భౌతిక కాయం తెనాలి చేరుకుంది. తెనాలి ఐతానగర్లోని నివాసం వద్ద హారిక భౌతిక కాయం ఉంచారు. హారిక భౌతిక కాయాన్ని చూసి తల్లిదండ్రులు జట్టి శ్రీనివాసరావు, నాగమణి, బంధుమిత్రులు కన్నీటి పర్యంతరమయ్యారు. ఎంఎస్ చేసేందుకు గాను గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన జట్టి హారిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం ఉదయం హారిక అంత్యక్రియలు నిర్వహించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం, డీఎస్పీ రమేష్ బాబు హెచ్చరిక. పట్టణంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. తెనాలి నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.